ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ అరెస్ట్ అయ్యారు. కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుండుమల్ల రాజేందర్ ఇంటిపై దాడి కేసులో మన్నె క్రిషాంక్ ను అరెస్టు చేశారు పోలీసులు. క్రిషాంక్ తో పాటు పలువురు తన ఇంటికి వచ్చి దాడికి పాల్పడినట్లు కుకట్పల్లి పోలీసులకు రాజేందర్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక క్రిషాంక్ ను ఉద్దేశిస్తూ రాజేందర్ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు పెట్టారు. తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఎందుకు పోస్టు పెట్టారంటూ క్రిషాంక్ తన అనుచరులతో కలిసి కుకట్పల్లిలోని రాజేందర్ ఇంటికి వెళ్లగా వారి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘటనలో రాజేందర్ కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్రిషాంక్ అతని అనుచరులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాగా మంత్రులపై వస్తున్న అవినీతిపై ప్రశ్నించేందుకు తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని క్రిషాంక్ ఆరోపిస్తున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ అక్రమాలను, మంత్రి సీతక్క శాఖలోని అంగన్వాడీ ఫోన్ స్కామ్ ను తాను ఆధారాలతో సహా బయటపెట్టినందుకే ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని ఆరోపించారు. పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్తుండగా ఆయన మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నేతలను ఎదుర్కోవడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కార్ వ్యక్తిగత దూషణలకు దిగుతూ కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఇక న్యాయస్థానాలను ఆశ్రయించి చట్ట పరిధిలోనే ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మన్నె క్రిషాంక్ మరికొంతమంది వ్యక్తులపైన కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో 333-118 క్లాస్ 1, 308 క్లాస్ 5, 19, 191 క్లాస్ 2, 351 క్లాస్ 2, 189 రెడ్ విత్ 190 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా క్రిషాంక్ పైన గుండమల్ల రాజేంద్ర కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కుకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. గుండమల్లి రాజకుమార్ అతను క్లియర్ గా దాంట్లో మెన్షన్ చేసి 23వ తేదీన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తన ఇంట్లోకి ఇల్లీగల్ గా ట్రెస్పాస్ చేశారు. తను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని క్రిషాంక్ తో పాటు ఇతరులందరూ కూడా లోపలికి ప్రవేశించి ఫోన్ పగలగొట్టే ప్రయత్నం చేశారు. ఇల్లీగల్ గా తనపై అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా కుకట్పల్లి పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మన్నె క్రిషాంక్ ని నిన్న పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ కి తరలిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. మారడపల్లి పికెట్ వద్ద మన్నె క్రిషాంక్ ఇంటి నివాస సమీపంలోనే కుకట్పల్లి పోలీసులు గస్తీ కాసి అతన్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి కుకట్పల్లి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. క్రిషాంక్ ఆయన భార్యపై సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టు పెట్టారని, ఈ మన్నె రాజేందర్ ఇంటి మీదకి వెళ్లి ఇంటి మీద ఈ దాడికి పాల్పడ్డారంటూ కూడా రాజేందర్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు దీనిపైన ఎంక్వైరీ చేసి క్రిషాంక్ భార్య ఏ రకమైనటువంటి పోస్టింగ్స్ పెట్టారు, ఈ రోజు ఇంటి మీదకి వచ్చి దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏ రకమైనటువంటి పోస్టింగ్స్ ని వీళ్ళు షేర్ చేశారనే దానిపై కూడా కుకట్పల్లి పోలీసులు ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్త రాజేందర్ కుకట్పల్లి పోలీసులు ఒక ఆశ్రయించి తన ఫిర్యాదులో తన ఇంట్లోకి ఇల్లీగల్ గా ట్రెస్పాసింగ్ చేసి తనను బెదిరింపసాగి తన మొబైల్ ఫోన్ ని డ్యామేజ్ చేసి నన్ను థ్రెటనింగ్ చేసి అంత చూస్తానట్టు కూడా బెదిరించడం జరిగింది. క్రిషాంక్ తో పాటు సుమారు 10 మంది తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారు అంటూ మాత్రం రాజేందర్ కుకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో క్రిషాంక్ ఆయన భార్యపై సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టు పెట్టారని, ఇంటి మీద దాడికి పాల్పడ్డారంటూ కూడా రాజేందర్ దాంట్లో అవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. క్రిషాంక్ ని అరెస్ట్ చేశారు కాబట్టి రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం కనబడుతోంది. క్రిషాంక్ దీనిపైన ఘాటుగానే స్పందించారు. ఇది ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ నాయకుల పైన కేసులు పెట్టేటువంటి ఉద్దేశం కొనసాగుతా ఉంది. ఈ పెట్టినటువంటి కేసు ఇల్లీగల్ కేసు. తను ఈ స్కామ్ అంతా కూడా వెలుగులోకి తీసుకెస్తా ఉన్నాను, ప్రభుత్వ తప్పిదాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎండగడతా ఉన్నాను కాబట్టి మనసులో పెట్టుకునే కావాలని ఒక మంత్రి తనపైన ఈ కేసులు పెట్టించి జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతో ఈ అక్రమ కేసును పెట్టి తనపై ఈ కేసులు మోపి అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా క్రిషాంక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. తన భార్య క్రిషాంక్ ఇద్దరు కలిసి
కాంగ్రెస్ పార్టీ రాజేందర్ పైన అసభ్యకరమైనటువంటి పోస్టింగ్స్ ని షేర్ చేశారని ఒక కేసు పైన కుకట్పల్లి పోలీసులు నిన్న క్రిషాంక్ ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కోత్వాల్గూడలో రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు మీద ఇల్లీగల్ మైనింగ్ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో, శ్రవణ్ దాసోజు గారితో, కార్తిక్ రెడ్డి గారితో నేను కూడా వెళ్లినందుకు ఇవాళ ఈ దుష్ప్రచారం చేస్తున్నారు, తప్పుడు కేసులు వేస్తున్నారు. కానీ ప్రభుత్వాన్ని ఒకటే అంటున్నాం, నా సతీమణిని ఎందుకు రాజకీయాల్లో లాగుతున్నారు? ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు. డెఫినెట్ గా ఎదుర్కొంటాం, ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాము. కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నందుకు నిన్న ఆర్టీసీ సమ్మెపై ఒక ఛానల్ డిబేట్లో పాల్గొన్నాం. మొన్నటి వరకు మంత్రి సీతక్క గారు అంగన్వాడీ టీచర్లకు ఏదైతే మొబైల్ ఫోన్లను పంపిణీ చేసిరో ఆ కాంట్రాక్ట్లో అవకతవకలు జరిగినాయి, దీని మీద సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. దానికంటే ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కుమారుని యొక్క రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంది అని బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందంలో మేము కూడా పాల్గొని కోత్వాల్గూడకు వెళ్ళి తనన్నిటినీ కూడా సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు ఇవాళ నన్ను ఎదుర్కోలేక మా భార్యపై కాంగ్రెస్ సోషల్ మీడియా గాంధీ భవన్ కేంద్రీకృతంగా వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తూ లేని దాన్ని క్రియేట్ చేస్తూ ఆంధ్రప్రభ పేపర్లో రాంది కూడా వీళ్ళే ఆంధ్రప్రభని క్రియేట్ చేసి వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేశారు. దానిపై పోలీసుకు ఫిర్యాదు చేయడానికి మేము వెళ్తే ఇవాళ మమ్మల్ని జైలుకు పంపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. సూటిగా రాష్ట్ర ప్రజలను ఒకటే అడుగుతున్నాం, ఇంటి వాళ్లను, ఇంట్లో ఉన్న ఆడబిడ్డల గురించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు రాజకీయాలు సంబంధం లేకపోయినా కూడా ఇంటి ఆడబిడ్డల గురించి ఏదైతే సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టి దుష్ప్రచారాలు చేస్తున్నారో ఇది కరెక్టా? ఇవాళ దాన్ని ప్రశ్నించడం మా తప్ప? ఇవాళ అర్ధరాత్రి 1 గంట అవుతుంది, ఇప్పుడు మెజిస్ట్రేట్ గారి దగ్గర తీసుకుని వచ్చారు. మేమే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఇవాళ మమ్మల్ని ఎవరైతే దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ కోఆర్డినేటర్స్ ఉన్నారో, కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయలేదు. కానీ దాన్ని ప్రశ్నించినందుకు, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మా మీద సెక్షన్స్ వేసి తప్పుడు కేసులు వేసి ఇవాళ జడ్జి గారు ముంగట ప్రవేశిస్తున్నారు. ఏదేమైనా రేవంత్ గారి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నారు,